నమస్తే మామ. ఫస్ట్ థంబ్‌నెయిల్ చూసి షాక్ అయితే అవ్వకండి. నేను జస్ట్ చాట్‌జీపీటీని అడిగితే అది మరీ ఎఫెక్టివ్‌గా క్రియేట్ చేసింది. చాలా హెవీగా అనిపిస్తుంది నాకే. బట్ తర్వాత మళ్ళీ అడిగి చూస్తే అది నా ఫేస్‌ని చేంజ్ చేసేస్తుంది. అంటే నా ఫేస్‌లో వేరే వాళ్ళ ఫేస్‌ని అన్నట్టు రిప్లేస్ చేయడం గాని, అట్లా చేస్తా ఉందని చెప్పేసి ఇంకా ఎలా ఉందో అలాగే పోస్ట్ చేసేస్తున్నా. అండ్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంది అంటే, అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? సో, కొన్ని మెయిన్ రీజన్స్ మాత్రమే నేను షేర్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికంటే ముందరే ఆల్రెడీ నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ దాంట్లో నా ఫేస్ ఏం రివీల్ చేయలా. అండ్ ఆ ఛానల్ ఎలా అంటే జస్ట్ ఇంటర్నెట్‌లో వీడియోస్ తీసుకొని ఐ మీన్ మంచి మంచి సీనరీస్ ఉన్న వీడియోస్ గానీ, అలాంటి వీడియోస్ తీసుకొని నీట్‌గా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశా. కానీ దాన్ని ఎక్కువ రోజులు నేను కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయలేదు. ఇంకా దాన్ని డ్రాప్ చేసేసా అలాగా. దాని తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేశా. యాక్చువల్లీ నేను 1 ఇయర్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అలా అనుకుంటూ ఉండంగా ఇందాక చెప్పాను కదా! ఆ ఛానల్ స్టార్ట్ చేశా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆ ఛానల్ నేమ్ అనేది చెప్తాను ఒక్క నిమిషం. 'ద మార్వెలస్ యూనివర్స్' అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఇంతకుముందు క్రియేట్ చేశా. దాంట్లో 27 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. అండ్ 74 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కావాలంటే మీరు ఒకసారి చెక్‌ఔట్ చేయొచ్చు. ఇదేం ప్రమోషన్ కాదు. జస్ట్ చెప్తున్నాను నేను చేశానని. కావాలంటే చూపిస్తా ఒక్క నిమిషం. సో, ఇది ఛానల్. ఇంతకుముందు నేను క్రియేట్ చేసింది. సో, ఆ ఛానల్‌లో పోస్ట్ చేసేవాడిని వీడియోస్. ఇంకా దాంట్లో ఎందుకో నచ్చలేదు. బట్ దాని తర్వాత ఈ ఛానల్ క్రియేట్ చేసి ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నా. ఆ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే నా లైఫ్‌ని నేను డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నా. సో, బికాజ్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటే మనకి కొంచెం అయినా మోటివేషన్ అనేది వస్తది. మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాము ఏంటి అనేది. సో, దానికోసం నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసామంటే మన వల్ల ఎవరైనా చూసి మన వీడియోస్ చూసి ఎవరైనా అట్‌లీస్ట్ కొంచెం వాళ్ళ లైఫ్‌లో యూజ్‌ఫుల్ అని ఫీల్ అయితే చాలా హ్యాపీగా ఉంటది కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశా. అండ్ నాకున్న కొంచెం నాలెడ్జ్‌ని నేను షేర్ చేస్తా. ఆ నాలెడ్జ్ ఎవరికైనా యూజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటది. ప్రస్తుతానికైతే అంతే. అండ్ ఈ వీడియోస్ అన్నీ ఈ వీడియోస్ షూట్ చేస్తున్నా. అండ్ నేనేమైనా ఇంప్రూవ్ చేయాలా ఈ వీడియోస్‌లో అనేది నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్రస్తుతానికైతే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వెయిట్. నెక్స్ట్ వీడియో ప్లాన్ ఏంటి అంటే, మీరెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు? స్టార్ట్ చేయాలంటే నా ఒపీనియన్స్‌ని నేను షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో. స్టే ట్యూన్డ్. బాయ్.